So dear students, in this class we will learn about the principles of programming and analysis of algorithms. So data structures లో వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిజైనింగ్ ఆఫ్ algorithms. అసలు అల్గరిథం యొక్క పర్పస్ ఏంటి? ఒక ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతుంటామో, ఏ స్టెప్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తామో, అసలు ఏ విధంగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయనటువంటిది ఈ అల్గరిథమ్స్ ద్వారా మనం చేయడం జరుగుతుంటుంది. సో ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ అల్గరిథమ్ ఈజ్ స్టెప్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్గరిథమ్. సో ఈజీగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని డిఫైన్ చేయడానికి అల్గరిథమ్స్ని ఏ విధంగా తయారు చేయాలి, అసలు అల్గరిథం తయారు చేయాలంటే లేదా ఒక ప్రాబ్లమ్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంటుంది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో అల్గరిథం అనేటువంటిది మెయిన్ ప్రైమరీ డిజైన్ అనమాట. సో దీనికి మనకు సిస్టమ్ అనేది అవసరం లేదు. యాక్చువల్గా ఒక పేపర్ అండ్ పెన్ ఉపయోగించుకుని ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు డిజైన్ టు సాల్వ్ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏవైతే స్టెప్స్ మనం డిఫైన్ చేసుకుంటున్నామో ఆ స్టెప్స్ యొక్క గ్రూప్ని ఏమంటామంటే, ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ని ఏమంటామంటే అల్గరిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఉంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఉంది. సో దీనికి అల్గరిథం ఎలా రాస్తాం? స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 2 ఇన్పుట్ ఏ కామా బి, స్టెప్ 3 యాడ్ ఏ కామా బి, లేదా డైరెక్ట్గా మనం సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. స్టెప్ 4 ప్రింట్ సి, స్టెప్ 5 స్టాప్. So these are the sequential set of instructions or sequential steps which it is a solution for addition of 2 numbers program. So this is algorithm. ఇది ఒక చిన్న అల్గరిథం కానీ మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక డెఫినేషన్లో కూడా సెట్ ఆఫ్ స్టెప్స్ అని చెప్పేసి అనడం జరిగింది. సెట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్డ్ and to solve a specific problem. And now very important concept is SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే? ఇది చాలా కీలకమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ స్టెప్స్ని మనం ఫాలో అవుతుంటాం, ఏ స్టేజెస్ని మనం దాటి వెళ్తూ ఉంటాం అనేటువంటిది ఈ SDLC ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రతి ప్రోగ్రామర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో దీంట్లో చాలా రకాల స్టెప్స్ ఉంటాయి. ఏమేమి స్టెప్స్ అవి? అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ అనలైజ్ ద ప్రోగ్రామ్ ఆర్ ప్రాబ్లమ్ విత్ ప్రెసిషన్. ఓకే, సో అసలు ప్రాబ్లం ఏంటి అనేటువంటిది ముందర ప్రాబ్లమ్ని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకుని ముందర దాన్ని అనలైజ్ చేయగలగాలి. ఏంటి ఆ ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది, లేదా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. ఏంటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి అనేటువంటిది ప్రాబ్లమ్ని ముందర అనలైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రియేట్ ఎ ప్రోటోటైప్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్ అంటిల్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫైనలైజ్డ్. సో నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్స్ అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ నమూనాలు లేకపోతే ఏ దారులు ఉన్నటువంటిది, ఎన్ని రకాలుగా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక ట్రయల్స్ మనం డిజైన్ చేసుకుంటాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలంటే ట్రయల్స్ తయారు చేసుకుంటాం, దాన్ని ప్రోటోటైప్ అంటాం. అది ఎక్స్పెరిమెంట్స్ అని కూడా అంటుంటాం. సో ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ 2 కావాలి. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ అల్గరిథం ఫర్ ద టాస్క్ యూజింగ్ ద టూల్స్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. సో మనం పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉపయోగిస్తున్నామో దానికి సంబంధించి అల్గరిథంను మనం డిఫైన్ చేసుకోవాలి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ డిజైన్ చేసేటప్పుడు స్టెప్స్ ఏమేంటి వస్తాయి? ఇన్పుట్ లెంత్ అండ్ బ్రెడ్త్ అని ఫస్ట్ స్టెప్ వస్తుంది. ఓకే, ఇక్కడ రాద్దాం. ఇన్పుట్ లెంత్ అండ్ బ్రెడ్త్ అని వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్.
నెక్స్ట్ ప్రింట్ ఏరియా స్టాప్. సో ఇది ఒక అల్గోరిథంని డిఫైన్ చేసుకున్నాం. ఓకే, డిజైన్ అండ్ అల్గోరిథం ఫర్ ద టాస్క్ using the tools of the data structure. And next one is verify the algorithmic steps. సో నువ్వు డిజైన్ చేసిన అల్గోరిథం కరెక్టా కాదా ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకుందాం. ఇప్పుడు రెక్టాంగిల్ దాని లెంత్ 10 అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10, బ్రెడ్త్ ఈక్వల్ టు 20 తీసుకున్నాం స్టెప్ 2 ప్రకారం. స్టెప్ 3 ప్రకారం ఏరియా ఈక్వల్ టు ఏమన్నాడు వాడు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని, అంటే 10 ఇంటూ 20. నెక్స్ట్ ప్రింట్ ఏరియా యాజ్ 200. సరిపోయింది కదా. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి ఇన్పుట్లకి ప్రాపర్ అవుట్పుట్ వచ్చిందా లేదా అన్నటువంటిది అల్గోరిథమిక్ స్టెప్స్ని వెరిఫికేషన్ చేసుకుంటాం. అనలైజ్ ద అల్గోరిథం ఫర్ చెకింగ్ ఇట్స్ రిక్వైర్మెంట్స్. సో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దీనికి లెంత్ బ్రెడ్త్ అవసరం ఉన్నాయి. And next is code the algorithm to any suitable programming language. సో ఇక్కడ అల్గోరిథం అంటే ప్రోగ్రామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అల్గోరిథం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రోగ్రామ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక సైట్ పర్చేజ్ చేసి ఆ సైట్లో ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తారా, దానికి సంబంధించి ప్లాన్ డ్రా చేస్తారా? ముందర ఒక ప్లాన్ డ్రా చేయించుకుంటారు, లేదా ఎస్టిమేషన్ రిపోర్ట్ ఒకటి డ్రా చేస్తారు మాన్యువల్గా పేపర్ మీద పెన్ తోటి. ఒక ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీర్ ఒక పేపర్ మీద ఒక ఎస్టిమేషన్ రిపోర్ట్ రాసిస్తారు. ఏమండి ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత మెటీరియల్ అవసరం అవుతుంటుంది, ఇంత మ్యాన్ పవర్ అవసరం అవుతుంటుంది, ఇన్ని రోజులు కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుందని ఒక పేపర్ పెన్ ఉపయోగించి ఎస్టిమేషన్ రిపోర్టు, ఆ స్టెప్స్ ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి, ఎవరిని కలవాలి అంటే అన్నీ కూడా స్టెప్స్ రాసిస్తారు. అంటే అక్కడ ఇల్లు కట్టేసినట్ట కాదు. ఓకే, సో ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి మీరు ఒక అల్గోరిథం రాసుకున్నారు, అంటే ప్రొసీజర్ రాసుకున్నారు. ఏ స్టెప్స్ ఫాలో అయితే మీరు ప్రాపర్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ జరుగుతుంది అనేది స్టెప్స్ రాసుకున్నారు. ఆ తర్వాత దానికి ఒక డయాగ్రామ్ వేయిస్తారు, బిల్డింగ్ ప్లాన్ వేయిస్తారు. ఆ బిల్డింగ్ ప్లాన్ ఫ్లో చార్ట్ అంటాం. ఇక్కడ ఫ్లో చార్ట్ అనే కాన్సెప్ట్ మనకు అవసరం లేదు. సో అక్కడ బిల్డింగ్ ప్లాన్ కూడా మనం అల్గోరిథం కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ఎస్టిమేషన్ రిపోర్ట్ వేస్తేనో లేకపోతే ఒక బిల్డింగ్ యొక్క ప్లాన్ డ్రా చేస్తేనో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టు కాదు. కాబట్టి సో వన్స్ మనం ఆ ఎస్టిమేషన్ అండ్ బిల్డింగ్ ప్లాన్ తయారయిన తర్వాత మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి మెటీరియల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ నేను మీకు రాసినటువంటి అల్గోరిథం ఏదైతే ఉందో ఈ అల్గోరిథంని దగ్గర పెట్టుకుని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, జావాలో కానీ, C++లో కానీ, ఫాస్ట్ప్రోలో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సరే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డియర్ స్టూడెంట్స్, అల్గోరిథం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ప్రోగ్రామ్. అల్గోరిథంను బట్టి ప్రోగ్రామ్ రాయాలి తప్ప ప్రోగ్రామ్ దగ్గర పెట్టుకుని అల్గోరిథం రాయక్కర్లేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత దాన్ని బట్టి ప్లాన్ డ్రా చేయం కదా, ప్లాన్ డ్రా చేసిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాం. హియర్ ప్లాన్ ఈజ్ అన్ అల్గోరిథం అండ్ వేర్ ద కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. ఓకే, అండ్ నెక్స్ట్ టెస్ట్ అండ్ ఎవాల్యూట్ ది కోడ్. ఇక్కడ నుంచి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకే అల్గోరిథమ్స్ అనేవి. కోడ్ ద అల్గోరిథం టు ఎనీ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ నీకు పక్కాగా తయారైనటువంటి అల్గోరిథం ఏదైతే ఉందో ఈ అల్గోరిథం ఉపయోగించి నువ్వు నీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ చెయ్యి. ఆ ప్రోగ్రామ్ని తర్వాత టెస్ట్ చేయి, ఎవల్యూషన్ చేయి. కోడ్లోకి వెళ్ళిన తర్వాత రకరకాల అవుట్పుట్స్కి, అన్ని రకాల అవుట్పుట్స్కి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదంటే టెస్ట్ చేయి. ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, ఎర్రర్స్ జనరేట్ అయితే రిఫైన్ అండ్ రిపీట్ ద ప్రిసీడింగ్ స్టెప్స్ అంటిల్ ద సాఫ్ట్వేర్ ఈస్ కంప్లీట్గా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రన్ అయ్యేంత వరకు మళ్ళీ మొట్టమొదటికి రా. అల్గోరిథంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయవలసి వస్తే చెయ్యి, మళ్ళీ అప్పుడు ప్రోగ్రామ్ డిజైన్ చేయి. ప్రోగ్రామ్లో ఎర్రర్స్ వస్తే మళ్ళీ అల్గోరిథం దగ్గరికి రా. సో ఇలాగా ప్రోగ్రామ్ యొక్క పెర్ఫార్మెన్స్ పర్ఫెక్షన్గా వచ్చేంత వరకు కూడా సేమ్ స్టెప్స్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో ఆప్టిమైజ్ ద కోడ్ టు ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్. సో కోడ్ ఆప్టిమైజేషన్ అంటే పర్ఫెక్ట్గా రన్ అయిపోయింది, ఇంకా మనం కోడ్లో ఉండేటువంటి సింటాక్స్లు కానీ, ప్రాపర్టీస్ కానీ, పర్టికులర్ డేటా స్ట్రక్చర్స్ కానీ ఏమైనా మార్చగలుగుతామా లేదా, ఇంకా ఏం పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అనేటువంటిది చూడండి. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ ద అప్లికేషన్ దట్ యూ హ్యావ్ డిజైన్ సో దట్ ఇట్ మీట్స్ ద అప్కమింగ్ క్లయింట్స్ అండ్ యూజర్స్ నీడ్స్. సో ఏదైతే నువ్వు అల్గోరిథం తయారు చేసావో ఆ అల్గోరిథంని, దానికి ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసావో దాన్ని, ప్రోగ్రామ్ని దగ్గర పెట్టుకో. ఫర్దర్గా తర్వాత నీ సక్సెసర్స్ కానీ ఎవరైనా క్లయింట్స్ కన్నా కోడ్ని యూజ్ చేసేటప్పుడు ఈ యొక్క ఫైలింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అంటే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలంటే ఈ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ని, అల్గోరిథంని దగ్గర పెట్టుకుని దాన్ని ఇంకా బాగా తయారు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి
ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలంటే దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ అల్గరిథమ్స్. ఒక పర్ఫెక్ట్ స్టెప్స్ తోటి, అంటే స్టార్ట్, కొన్ని స్టెప్స్, స్టాప్, అంటే ఒక చోట స్టార్ట్ అయ్యి కొన్ని స్టెప్స్ జనరేట్ అయ్యి చేసి తర్వాత స్టాప్ చేయగలిగేటువంటి ఒక పర్ఫెక్ట్ అల్గరిథం తయారు చేసుకుని అప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో what are the different approaches to design algorithm? Complex code will be subdivided into small units called modules. What about module? చిన్న ప్రోగ్రామ్ అనుకోండి, ఒక 10 లైన్ల అల్గరిథమ్స్ రాసేస్తాం, బాగానే ఉంటుంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాయనన్నారు కాబట్టి చిన్న అల్గరిథం రాస్తాం. బట్ అలా కాదు, క్యాలిక్యులేటర్ డిజైన్ చేయమన్నారు. క్యాలిక్యులేటర్ అంటే ఏముంటుంది? ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, ఇంకా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఉంటుంది, రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అల్గరిథం స్థాయి పెరిగిపోతుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే అంతా కూడా ఒకే స్టెప్స్లో, అంటే ఒక స్టార్ట్ ఒక స్టాప్ దగ్గర సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్తో అల్గరిథంని డిజైన్ చేయకుండా అల్గరిథంని స్ప్లిట్ చేయమంటున్నాడు. చిన్న యూనిట్స్ కింద, సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పెద్దవైపోతున్నాయో అంత ప్రోగ్రామ్ని, అంత అల్గరిథంని మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి స్ప్లిట్ చేయండి, డిఫరెంట్ సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేయండి అల్గరిథమ్స్ని. అలా సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క మాడ్యూల్, ఒక్కొక్క సబ్ పార్ట్ని ఏమంటాం అంటే ఒక మాడ్యూల్ అంటాం. అంటే నువ్వు క్యాలిక్యులేటర్ డిజైన్ చేద్దాం అనుకున్నావు అనుకో, ముందర ఎడిషన్ ఒక మాడ్యూల్, సబ్ట్రాక్షన్ ఒక మాడ్యూల్, డివిజన్ ఒక మాడ్యూల్, తర్వాత మల్టిప్లికేషన్ ఒక మాడ్యూల్, అలాగే ఇండివిజువల్ మాడ్యూల్స్ అన్నిటిని డివైడ్ చేయి. అండ్ నెక్స్ట్ ఇలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు మాడ్యూల్తో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా డీల్ చేయడం వలన ఆ మాడ్యూల్ నీకు బాగా అర్థమవుతుంది. ఆ మాడ్యూల్లో డ్రాబ్యాక్స్ కానీ డిఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మనం దాన్ని టెస్ట్ చేసుకోవడానికి, వెరిఫికేషన్ చేసుకోవడానికి, దాన్ని డీబగ్గింగ్ టెస్టింగ్ అంటే అక్కడ పాయింట్ రాసాను చూడండి. సో ఇలా మాడ్యులారిటీ అంటే సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ క్లారిటీ, which in turns eases implementation and readability. ఇలా అల్గరిథమ్స్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటే దీని నుంచి నువ్వు ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒక 100 లైన్స్ తోటి ఒకే అల్గరిథం డిజైన్ చేశారనుకోండి, అల్గరిథం అర్థం అవడం కష్టం అవుతుంది. ఈ 100 లైన్స్ని లాజికల్గా మాడ్యూల్స్ కింద డివైడ్ చేయండి, ఎడిషన్ వేరేగా, సబ్ట్రాక్షన్ వేరేగా, మల్టిప్లికేషన్ వేరేగా, డివిజన్ వేరేగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్లోకి వెళ్ళి డీల్ చేసి దాన్ని అప్గ్రేడేషన్ చేసి అప్పుడు ప్రాబ్లం డిజైన్ చేసుకోగలుగుతాం. సో డీబగ్గింగ్ అంటే అడ్వాంట్ అంటే ఒక ఎంటీ డమ్మీ వాల్యూస్ ఇచ్చుకుని ఎక్కడెక్కడ కోడ్ ఆఫ్ లైన్స్ అన్ని లైన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఎక్కడ లైన్ ఆఫ్ కోడ్ ఏదైనా ఎర్రర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అండ్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్, మెయింటెనెన్స్ product is also increased due to modularity. So what do you mean by maintenance? Maintenance means the ability to understand and the ability to execute and the ability to manipulate etc. Program అర్థం చేసుకోవడం, ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవడం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం అంతా కూడా మెయింటెనెన్స్లోకి వస్తుంది. అది మనకి ఈజీ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ as modularity. So dividing the entire algorithm or the solution into sub modules is called as modularity. And what about complexity? Complexity అనేటువంటిది చాలా ఎసెన్షియల్ కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్లో. సో complexity, the ability to execute, the ability to store, the ability to understand the particular data structure can be defined as complexity. ఒక డేటా స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం కానీ, ఒక డేటా స్ట్రక్చర్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైం కానీ, స్పేస్ రిక్వైర్మెంట్స్ కానీ ఏమంటాం అంటే కాంప్లెక్సిటీ అంటాం. కాంప్లెక్సిటీ అనేటువంటి 2 రకాలుగా క్యాటరైజేషన్ చేస్తాం. ఒకటి టైం కాంప్లెక్సిటీ, రెండవది స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఒక 10 మంది స్టూడెంట్స్కి ఇచ్చిన తర్వాత 10 మంది 10 రకాలుగా చేస్తారు. ఒకడికి 10 లైన్లు పడుతుంది, ఒకటికి 4 లైన్లు పడుతుంది, ఒకటికి 2 లైన్లోనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో సాధారణంగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు 10 లైన్లు రాసిన వాడు గొప్ప అంటాడు. కానీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు 2 లైన్లు రాసిన వాడు గొప్ప అవుతాడు. Minimum number of lines of code will give you the less complexity of problem. So the complexity means the ability to understand the problem. అంటే ప్రోగ్రామ్ యొక్క ఎంత లోతుంది లేదా ప్రోగ్రామ్ ఎంత అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అనేటువంటిది ఈ టైం కాంప్లెక్సిటీలో మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ టైం
the computer task to run a program to its completion. ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి నీకు పట్టే టైంని టైం కాంప్లెక్సిటీ అంటాం. ఒక 5 లైన్ల క్వశ్చన్ ఉందనుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక 15 to 20 లైన్స్ కోడ్ ఉంది, క్వశ్చన్కి ఆన్సర్ ఉందంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే 5 లైన్స్ ఆఫ్ కోడ్కి కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వైజ్ టైం కాంప్లెక్సిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక డేటా స్ట్రక్చర్ని మెమరీలో స్టోర్ చేయడానికి పట్టేటువంటి స్పేస్ని ఏమంటాం అంటే స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. సో ద స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద మెమరీ దట్ ఇట్ నీడ్స్ టు రన్ దట్ అల్గోరిథం టు ఇట్స్ కంప్లీషన్. ఒక అల్గోరిథంని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇవ్వడానికి, అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఒక అల్గోరిథం ఎగ్జిక్యూట్ అయ్యి యూజర్కి మళ్ళీ నీకు ప్రొడ్యూస్ చేయడానికి పట్టేటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాని స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. టైం ఏదైతే ఉందో దాని టైం కాంప్లెక్సిటీ అంటాం అనమాట. సో ద కాంప్లెక్సిటీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం. డేటా స్ట్రక్చర్స్ అంటే అల్గోరిథమ్స్. సో ప్రతి అల్గోరిథంకి కూడా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద కాంప్లెక్సిటీ విల్ గివ్ యూ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ప్రోగ్రామ్. What do you remember? Program productivity, the ability to understand or the execute the or handle the program is called as a productivity. కాంప్లెక్సిటీ ఎంత తక్కువగా ఉంటే ప్రొడక్టివిటీ అంత ఎక్కువగా ఉంటుంది. చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం అండి, ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం. అసలు దీనికి పట్టే టైం స్పేస్ కూడా చాలా తక్కువ, అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. సో కాంప్లెక్సిటీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ప్రొడక్టివిటీ. సో కాంప్లెక్సిటీ అనేది ప్రతి అల్గోరిథంకి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాంప్లెక్సిటీ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 types, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. So the amount of time to be executed for the execution of a program can be calculated at time complexity, and the space to store a particular algorithm or data structure is calculated as space complexity. So this is the what we can get from both ways, in time complexity and space complexity. So this is principles of programming and analysis of algorithms. So algorithm ni analysis cheyali ante ganaka మనం ఖచ్చితంగా కాంప్లెక్సిటీ ఉపయోగించి అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ.